అట్లా దిగులు పెట్టుకుంటే రేపు అత్తారింటికి ఎలా పెడతావమ్మా? ఉత్తరం వస్తే ఇప్పుడే నాకు ఇచ్చేది. ఏమిటమ్మా 2 రోజుల నుంచి ఉత్తరం వచ్చిందా అని ఒకటే అడుగుతున్నారు. ఎవరో పాత పేషెంట్స్ అయి ఉంటాడు. ఈ మధ్య నాన్నకు మరీ పని ఎక్కువైంది కదా. నువ్వు నాకు ఇస్తావన్న ఇంగ్లీష్ అనువాదం అయిపోయిందా? ఎక్కడండి, ఉదయం సాయంత్రం ఈ పనులతో సరిపోతుంది, ఇంకా రాయలేదు. అవును, సాయంకాలం కూడా పాఠాలు చెప్తున్నమాట. అవును, పిల్లలకు పాఠాలు చెప్పడంలో ఆనందం ఉంది, పెద్దవాళ్ళకి పాఠాలు చెప్పడంలో సంతృప్తి కాదు. నలుగురితో పంచుకునేదేనమ్మా ఆనందం అంటే. నా అనుమానం నిజం. అనుమానం? అవును, ఒక విపత్కర పరిశోధన ఫలితం. ఏమిటండి అది? మన ఊరి నీటి బొగ్గల్లో ఎన్నో రోగాలు నయం చేసే ఔషధ జలాలు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా. అందుకు సందేహం ఏముంది? మీరు రాసిన వ్యాసాల్లో దేశ విదేశాల్లో మనకు ఖ్యాతి గడించి పెట్టే కదండి. కానీ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి కట్టించుకున్న మన నీటి బొగ్గలు ఇప్పుడు విషమయం. అసలు సంగతి ఏంటి కదా కదా? నమ్మశక్యంగా లేదే. బాబు, మన బావులోకి వస్తున్న నీళ్ళన్నా అన్ని విషక్రిముల మయం బాబు. నేను కొండల మీద నుంచి వస్తున్న ఫ్యాక్టరీల కాలుష్యం అంతా ఆ బావులో చేరుతుంది. అదే ఇంత ముందు ఎప్పుడు లేదు, ఇప్పుడు అకస్మాత్తుగా నీరు కలుషితం అవడం కదండి. కొండల మీద నుంచి మన బావుల్లోకి వస్తున్న నీళ్లు ఆ గొట్టాలు పైగా వేస్తుంది కదా, అదే దీనికి కారణం. ఆ కాలుష్యం అంతా ఆ గొట్టాల్లోకి మెల్లిమెల్లగా దిగుతుంది అనమాట. అసలు నేను ఆ రోజే చెప్పాను, ఆ కాలుష్యాన్ని గాలి మళ్ళిస్తే తప్ప ఆ నీటి గొట్టాలను నేలబారుగా వేయకూడదు అని చెప్పేసి. కానీ నా మాట ఎవరు పట్టించుకున్నారు? మరి ఇప్పుడు చూడండి. అంటే వారం రోజులుగా నిద్రాహారాలు మాని మీరు చేసింది ఇదన్నమాట. అవును, నాకు ఎప్పుడో వచ్చింది అనుమానం. కాస్త వివరంగా చెప్పు కదా కదా. అవును బాబు గారు, ఆ అనుమానంతోనే నిదానంగా పరిశీలిస్తున్నాను. మన ఊరికి వచ్చిన రోగులకి రోగం నయమవడం పోయి వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. సరే, మన ఊరు వాళ్ళ సంగతి సరే. అందుకే దాంతో నాకు నా అనుమానం బలపడింది. ఆ నీటిని బాగు చేయాలన్న దాంతో నేను ఆ నీటిని జాతీయ పరిశోధన సంస్థ పరీక్ష పంపించాను. వాళ్ళు నా అనుమానాన్ని బలపరిచారు. ఆ ఉత్తరం అదేనా? అవును, మన నీటి బావుల్లో ఉన్న నీళ్లు ఎంత విషక్రిమి పూరుతారో వివరంగా రాశారు. మరి ఇంతకాలం మీరు రహస్యంగా ఎందుకు ఉంచారండి? లేవారండి, ఇప్పుడు నాకు వచ్చిన అనుమానాన్ని నేను ధృవీకరించుకోవద్దు. ఒకవేళ అదే నిజం అందరికీ చెప్తే రోగుల్లో వచ్చేటువంటి ఆ కలవరం చాలా అబద్ధం అయితే నా మీద వచ్చే అప్రదిష్ట. మనం ఏం చేయడం? చేసేది ఏముంది? ఈ విషయాన్ని మన ఊరి వాళ్ళందరికీ తెలియజేయాలి. ప్రస్తుతానికి ఆ నీటిని కాచుకొని తాగమని చెప్పాలి. విద్య, నా బెడ్రూమ్లో ఈ విషయం గురించి ఒక రిపోర్ట్ రాసి పెట్టాను, తీసుకురమ్మని. పైన 2 పేపర్లు పెట్టాలి. ఇవి తీసుకెళ్ళి అన్నయ్య ఇచ్చిన అర్జెంటుగా. ఇప్పుడే ఆయన ఏమంటారు అన్న దాని మీద ప్రజల ఆరోగ్యం, జీవితాలు ఆధారపడి ఉండవండి. కదా కదా, అమ్మాయి అనుమానంలో అర్థం ఉంటాయి. నీకు ఇది వైజ్ఞానిక సత్యం, కానీ వాళ్ళకి రాజకీయ ప్రతిబంధకం. వాళ్ళు దీన్ని మానవతా దృష్టితో కాకుండా రాజకీయంగా ఆలోచిస్తే చాలా ప్రమాదం. వాళ్ళు బలవంతులు. బాబు గారు, బ్రిటిష్ వాళ్ళు కూడా మనకన్నా బలవంతులేగా. అవును, అయితే వాళ్ళ మీద విజయం సాధించడానికి మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? సత్యం. నా దగ్గర ఉంది కూడా అదే సత్యం. నాకు అర్థమైంది కదా కదా, కానీ పెద్దవాళ్ళు చెప్తున్నాను, నువ్వు కొండలతో ఢీకుంటున్నావు. ఎంత పెద్ద దెబ్బ తగిలినా ఓర్చుకోవాల్సిన. సాయంత్రం తనే వచ్చి నన్ను కలుస్తానని రాశాను. ఆ సమయానికి మీరు ఇంట్లో ఉండడం మర్చిపోకండి. అలాగే. బావగారు దీనికి ఏమీ పెడార్థాలు తీయరు కదా? అదే ఉంటుంది. కాకపోతే ఈ పరిశోధన అంతా తనే చేయమన్నట్టు
అసలు ఈ విషయం అంతా తన వల్లే బయటపడ్డట్టు చెప్తాడు. ఈ ఊరికి వేరే వాళ్ళు ఎవరు సాయం చేయడం అన్నయ్యకి ఇష్టం ఉండదు. ఎందుకంటే చైర్మన్ గారు కదా. ఈ ఊరికి ఎవరు సాయం చేస్తే ఊరు బాగుపడటం కావాలి, అదే కదా ముఖ్యం. అల్లుడు అల్లుడు నేను విన్నది నిజమేనా? లోపలికి రండి నాన్న. గుమ్మం దాకా వచ్చినా లోపలికి రాకుండా వెళ్దామా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను విన్నది నిజమేనా? అదే మన బావుల్లో విషయం ఉందన్నది మీకెలా తెలుసు? ఈ కూతురు దోల కనిపించి చెవులో ఈ విషయం చెప్పి తుర్రుమండి వదలండి ఆటలు పట్టిస్తుందేమో అనుకున్నాను. ఇందులో ఆట పట్టించడానికి ఏముంది నాన్న? ఆ చిన్న పిల్లలకు పెద్దవాళ్ళు ఆటలు పట్టించుకో సరదా కదా. ఇంకా వేసవకాలం రాకముందే ఈ విషయం మనకు తెలియడం నిజంగా అదృష్టవంతులు అంటారు. అవునవును. ఇంకా బయట రోజులు మన ఊరు రావడం మొదలు పెట్టలేదు. అవునవును. కానీ అల్లుడు మీ అన్నయ్యని చిత్తుగా మొత్తం కట్టించే ఆలోచన నీకున్నాయని నాకు ఇంతవరకు తెలియదయ్యా. ఇందులో అన్నయ్యని చుట్టుగా బాధ కొట్టించేది ఏముందండి? బా నాన్న, ఇది పరిశోధన. నాకు తెలియక అడుగుతాను, మన బావులో ఏమిటున్నాయి? వద్దింకలా ఇంకలా అబ్బా విషక్రిములు నాన్న. విషక్రిములు ఏమిటి? లక్షలు కోట్లు ఉన్నాయండి. లక్షలు కోట్లు. మరి వాటిని చూడొచ్చా మనం? మామూలుగా అయితే చూడలేము, కానీ మైక్రోస్కోప్ లో అదేమి అవుతున్నారు ఏంటి? అది మీకు అర్థం కాదులే నాన్న. వాటిని బ్యాక్టీరియా అంటారు. నాకు అర్థం కాకపోతే పోయింది, కానీ నా జన్మలో ఎంతటి సంతోషకరమైన వార్త వెళ్ళలేదంటే నమ్ము. ఏంటి ఇది సంతోషకరమైన వార్త. సరే, ఈ విషయం మీ అన్నయ్య నమ్ముతాడని ఉద్దేశమా? ఎందుకు నమ్మడు? మీ అన్నయ్య కాలంతో ఆవులిస్తే పేగులు లెక్క పెట్టారు. మాలాంటి వాళ్ళని మున్సిపాలిటీ నుంచి ఏరిపారేసిన మనిషి అని. ఇప్పుడు ఈ బొద్దింకల విషయంలో ఏం చేస్తాడో చూద్దాం. ఓ కూర్చోయ్యా. ఇప్పుడు నువ్వు పోతున్న పోకడికి ఈయన ఏంటి రాకడికి కనెక్షన్ ఏమిటి? అదేనా? అవునండి, నాకేం అర్థం అవుతుంది లేదు. నీకు అర్థం కాకపోవడం వల్ల ఏమీ ఇబ్బంది లేదు. డాక్టర్ గారు అనుకున్న విషయం మీ పేపర్లో రావాలి, పెద్ద పెద్ద అక్షరాల్లో వచ్చేయాలి. వచ్చిందా? వస్తానమ్మా. మామగారు ఆగండి, అసలు విషయం ఏంటి తెలుసుకొని వెళ్తుంది.